వెల్కమ్ టు MRR న్యూస్. ఆ రోజు దానికంటే ముందే చేశా 16/6/21 ఆ రోజు స్టార్ట్ అయింది రిట్ పిటిషన్. ఏమని వీళ్ళు చేసేది మాన్యువల్గా చేయాలి, వీళ్ళు డిజిటల్గా చేస్తున్నారు, మాన్యువల్గా చేయమని డైరెక్షన్ మీద కోర్టుకి ఇస్తే కోర్టు 3 నెలల్లో చేయమని ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాలు ఇస్తే అధ్యక్ష వీళ్ళు హైదరాబాద్ తీసుకెళ్తారు, ప్రైవేట్ ఏజెన్సీ చెప్తారు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇస్తారు, ఇష్టానుసారంగా చేస్తారు. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొస్తారు, కోర్టు చెప్పిన తర్వాత ఐలాండ్కి తీసుకెళ్తారు. అక్కడ పోయేసి మళ్ళీ మాన్యువల్ చేయమంటే డిజిటల్ చేస్తారు. మళ్ళీ అబద్ధాలు, కోర్టులో అఫిడవిట్ వేస్తాడు సెక్రటరీ సర్వీస్ కమిషన్, there is no earlier manual evaluation as alleged by the petitioner between December 21, January 22. ఇది ఎప్పుడు అధ్యక్ష? జూలై 22. అక్కడి నుంచి మళ్ళీ అదే సెక్రటరీ జనవరి 23 a check was issued to the agency of sum 1,14,032,312 rupees to take care of the logistics connected to various centers undertaken confidentially by the secretary from October 19 to February 22. సేమ్ టైంకి 1,14,00,000 ఖర్చు పెట్టామని చెప్తాడు. అదే సమయంలో దిశ కోర్టు ఇవన్నీ ఏంటి మరి చెప్తున్నారు, ఎందుకు మరి తయారయ్యారు, ఎన్ని మార్లు చెప్పినా మీకు బుద్ధి రాదా అని స్ట్రిక్చర్స్ పాస్ చేయడమే కాకుండా మళ్ళీ వాళ్ళు ఒక కమిటీ వేశారు వీళ్ళని నమ్మకుండా. ఆ కమిటీ దిశ చాలా స్పష్టంగా మీరు చూస్తే ఆ కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్టు ది కమిటీ ఫైండ్స్ that the OMR sheets contained marks awarded in the alleged valuation done at Highland. కన్క్లూషన్ దానికోసం ఒక కమిషన్ వేసి దీని పేరు కూడా వాళ్ళు పెట్టింది రిపోర్ట్ ఆఫ్ ది కమిటీ. శంకర్ గారు ఆధ్వర్యంలో ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి ఫిజికల్గా వెరిఫై చేసి వేశారు. అది వేసిన తర్వాత దిశ మళ్ళీ ఆర్డర్స్ ఇచ్చారు. ఆ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు చాలా స్పష్టంగా కమిటీ చెప్పింది, ఇంతవరకు మీరు వేసిన అఫిడవిట్లన్నీ తప్పేస్తున్నారు, మిస్లీడ్ చేస్తున్నారు, కాబట్టి సిట్ని కాన్స్టిట్యూట్ చేస్తూ సిట్ని ఎంక్వైరీ చేసి డైరెక్ట్గా కోర్టుకు సబ్మిట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు. వీళ్ళు చేసి మొన్న 10th సబ్మిట్ చేశారు. జాల్దా దశ, అరాచకానికి పరాకాష్ట. ఎనీబడి కెన్ సే ఎనీ ఆన్సర్. దశ యువత జీవితాలతో ఆడుకోవడం కరెక్ట్ కాదు. అధికారుల్ని వ్యవస్థని భ్రష్టు పట్టించడం అంతకంటే దౌర్భాగ్యం. మీరు చూశారు 4వసారి ముఖ్యమంత్రి, ఇప్పుడే బుద్ధప్రసాద్ గారు చెప్పారు. బుద్ధప్రసాద్ గారు మీరు చెప్పింది కరెక్ట్. ఎంతమంది ఎన్ని ఒత్తిళ్లు తెచ్చినా నా జీవితంలో ఇంతవరకు తప్పు చేయలేదు, భవిష్యత్తులో కూడా చేయనని మీ సభ ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ఇవన్నీ వస్తూ ఉంటాయి, అమెరికన్ ఇది కూడా ఉంటుంది. అందుకే నేను చాలాసార్లు అన్నా, ఈ డబ్బులు ఖర్చు పెట్టేదే పోవాలి, అప్పుడు ఇలాంటి వ్యక్తులు కూడా ఉండరు మనకు.